ఆంధ్రాలో మీడియా అనే మాఫియా కారణంగా బాధితుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఎన్టీ రామారావు కూడా. కానీ ఆ మీడియా మాఫియా ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మరణించారు. కాబట్టి ఆయన లబ్ధి పొందారు, బాధితుడయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం మీడియా మాఫియాకి బాధితుడని చెప్పాలి. ఆయన్ని సుదీర్ఘకాలం పాటు ఫ్యాక్షనిస్ట్గా, క్రిమినల్గా ప్రజలకి పరిచయం చేస్తూ దారుణాతి దారుణమైన రాతలు రాయటం, ఆయన దాని నుంచి బయటపడలేక మీడియాని కన్విన్స్ చేసుకోలేక తన పని తాను చేసుకుంటూ పోయాడు. 25 ఏళ్ల పాటు ప్రధాన పదవులకు దూరంగానే ఉన్నాడు. చివరికి ఎట్టకేలకు కన్విన్స్ చేసి పార్టీని ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దారుణాతి దారుణమైన వార్తలే రాసినాయి మీడియా. మామూలుగా కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అనుకూల మీడియా ఆయన్ని ప్రతిరోజు దారుణమే. చివరికి రామోజీరావు గారు ఎడిటోరియల్ కాలమ్స్ కూడా రాసుకొచ్చారు ఆ రోజున. అలాంటి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన దేవుడయ్యాడు. వాళ్ళ అమ్మాయి షర్మిల దేవత అయ్యింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడిగా చూపెట్టాలి కాబట్టి. ఏ రాజశేఖర రెడ్డిని రాక్షసుడిగా చూపించారో ఇప్పుడు వాళ్లే జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడిగా చూపించాలంటే ఒక ఎలిబి షర్మిల అయ్యింది. ఏ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం తరపున చేసినటువంటి పనులకు గాను జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు పెట్టుబడుల రూపంలో అని చెప్పి కేసు పెట్టారో, అదే రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టారో, అదే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి అదే రాజన్న సమాధి ముందు నివాళులు అర్పించారు. ఒకనాడు అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి రావడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్, కీలకమైన కారణమైంది. 2009లో అధికారంలోకి రావడానికి కారణమైంది కూడా కీలకం ఆంధ్రప్రదేశే. ఆ రాజశేఖర రెడ్డి చనిపోయాక కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు 14లో కానీ 19లో కానీ. ఇప్పుడు రాజన్న లెక్క తెలిసింది వాళ్ళకి. ఆనాడు రాజశేఖర రెడ్డి ఫోటోలు కూడా తీసేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉన్నాయి తెలంగాణలో. ఎక్కడన్నా నివాళులు అర్పించడం కనబడిందే రాజశేఖర రెడ్డికి? ఇప్పుడు అలాంటిది అధినేత ఏకంగా వచ్చి నివాళులు అర్పించారు. మొత్తం మీద చచ్చిపోయి కూడా సాధించాడు రాజశేఖర రెడ్డి.